Dear viewers, welcome back to our channel Sahastra 26, The Knowledge of English. మనం 50-50 సిరీస్లో భాగంగా ఈ వీడియో లెసన్లో మస్ట్ అనే హెల్పింగ్ వెబ్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మస్ట్ అనే హెల్పింగ్ వెబ్ని ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారు, అలాగే మస్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా మీకు నేను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. మస్ట్ అనే ఒక మోడల్ హెల్పింగ్ వెబ్ని మనం ఏదైనా పని ఖచ్చితంగా చేసి తీరాలి, ఖచ్చితంగా చేయాలి అని నిర్బంధంగా, ఒక అవసరంగా, ఒక అత్యవసరంగా ఏదైనా చేయాలి, చెందాలని చెప్పి మనం చెప్పేటప్పుడు మస్ట్ యూజ్ చేస్తుంటాం. మస్ట్ అనేది పాజిటివ్ ఫామ్. మస్ట్ ప్లస్ నాట్, మస్ట్ నాట్. ఆ మస్ట్ నాట్ని మనం కుదించి కాంట్రాక్ట్ ఫామ్లో మస్ట్ అంట్గా పలుకుతూ ఉంటాం. మస్ట్ అంట్. ఓకే, మస్ట్ అంట్ మీన్స్ మస్ట్ నాట్. అయితే మనం ఎప్పుడూ తెలుసుకున్నట్లుగానే స్టార్టింగ్లో స్ట్రక్చర్ మస్ట్ ప్లస్ V1తో ఒక స్టేట్మెంట్ అలాగే ఒక క్వశ్చన్ తీసుకొని దాని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. పాజిటివ్ స్టేట్మెంట్. నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలని చెప్పి దాని యొక్క అర్థం. ఐ అంటే సబ్జెక్ట్. ఐ తర్వాత ఇక్కడ మస్ట్ యూజ్ చేసాం, ఏదైతే హెల్పింగ్ వెర్బ్ ఉందో ఐ మస్ట్. తర్వాత లెర్న్ యూజ్ చేస్తాం. లెర్న్ అనేది ఏంటి? వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. లెర్న్, లెర్న్ట్, లెర్న్ట్, లెర్నింగ్. అంటే లెర్న్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ ఏంటి? లెర్న్. మిగతా పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ రాయడం జరిగింది ఇంగ్లీష్ అని. అంటే ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకుని తీరాలని చెప్పి అర్థం వస్తుంది. అలాగే ఈ మస్ట్ తర్వాత ఎప్పుడు కూడా మనం V1 యూజ్ చేస్తుంటాం ఈ స్ట్రక్చర్స్లో. మస్టే కాదు, మీరు ఏ హెల్పింగ్ తీసుకున్నా, కెన్ అయినా, మే అయినా, షుడ్ అయినా, ఏదైనా సరే వాటి తర్వాత ఖచ్చితంగా మనం ఎక్కువ సందర్భాల్లో V1 యూజ్ చేస్తుంటాం. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్. దిస్ ఇస్ ద పాస్ట్. నెగిటివ్ చేయాలి అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అంటే నేను ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పాలనుకోండి, అప్పుడు ఈ మస్ట్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది సింపుల్గా. అంటే ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్ లేదా ఐ మస్టంట్ లెర్న్ ఇంగ్లీష్ అంతే. అంటే మస్టంట్ అంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం మస్టంట్. ఇప్పుడు క్వశ్చన్లో ఎప్పుడు కూడా హెల్పింగ్ వెర్బ్ స్టార్టింగ్లోనే వస్తుంది. చూడండి, మస్ట్, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఇక్కడ ఏదైతే వెర్బ్ యూజ్ చేస్తామో ఆ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావడం జరుగుతుంది. మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలా అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకొని తీరాలా, మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. అది పాజిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? నేను ఇంగ్లీష్ నేర్చుకునే అవసరం లేదా, నేను ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకునే అవసరం లేదని చెప్పి మనం ఎలా చెప్పేటప్పుడు మస్ట్ నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ లేదా మస్టంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పి మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ మస్ట్ నాట్ తర్వాత సబ్జెక్ట్ వచ్చి తర్వాత ఈ వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ వచ్చి తర్వాత మిగతా పార్ట్ ఆఫ్ సెంటెన్స్ రావడం జరుగుతుంది. ఫైనల్గా మనకు వచ్చే సెంటెన్స్ ఏంటి? మస్టంట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం మస్ట్ అనే మోడల్ హెల్పింగ్ వెబ్ని డిఫరెంట్ కాంటెక్స్ట్లో, అంటే డిఫరెంట్ సందర్భాల్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్తో యూజ్ చేస్తూ ఉంటాం. ఆ స్ట్రక్చర్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, యూ మస్ట్ గో టు కాలేజ్. నువ్వు కాలేజ్కి తప్పనిసరిగా వెళ్ళి తీరాలి. మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఆ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్స్. అలా అది ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చర్లో మనం మస్ట్ తర్వాత ఇలా వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ యూజ్ చేస్తూ ఉంటాం. యూ మస్ట్ గో, యూ మస్ట్ డూ. ఇలా నువ్వు తప్పనిసరిగా చేయాలి, నువ్వు తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పేటప్పుడు మస్ట్ గో, మస్ట్ డూ అని చెప్పి మస్ట్ తర్వాత V1 వాడుతూ ఉంటాం ఫస్ట్ స్ట్రక్చర్లో. సెకండ్ వన్, యూ మస్ట్ బీ ఇన్ ద ఆఫీస్ బై 8. బై 8 అంటే 8 కల్లా మస్ట్ బీ ఇన్ ద ఆఫీస్, ఆఫీసులో ఉండాలి. ఇక్కడ బీ అంటే ఉండుట, మస్ట్ అంటే తప్పనిసరిగా. అంటే నువ్వు మస్ట్ బీ తప్పనిసరిగా ఉండాలి ఇన్ ద ఆఫీస్, ఆఫీసులో బై 8 కల్లా. ఇలా బి అనేది ఉండుట తెలియజేస్తుంది. ఎప్పుడైతే మస్ట్ యాడ్ చేస్తామో తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద సెకండ్ వన్. థర్డ్ వన్, ఇట్ మస్ట్ బీ రైనింగ్ సమ్వేర్ ఎల్స్. మస్ట్ బీ రైనింగ్, మస్ట్ వచ్చి తర్వాత బీ వచ్చి తర్వాత ఇంగ్ ఫామ్ రావడం జరిగింది. చూడండి, మస్ట్ బీ రైనింగ్ అంటే తప్పనిసరిగా ఎక్కడ వర్షం పడుతూ ఉండాలి, అంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేటప్పుడు మనం ఇప్పుడు ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. దాంతో ఎప్పుడైతే మస్ట్ బీ యాడ్ చేసామో ఈ విధంగా ఆ యాక్షన్ తప్పనిసరిగా జరుగుతూ ఉండాలని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. అంటే తప్పనిసరిగా ఎక్కడో వర్షం పడుతూ ఉండాలని చెప్పి చెప్పేటప్పుడు ఇలా మస్ట్ బీ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తుంటాం. దిస్ ఈజ్ ద థర్డ్ స్ట్రక్చర్. ఫోర్త్ వన్, షీ మస్ట్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ బై నౌ. బై నౌ ఇప్పటికే. ఇక్కడ చూడండి, మస్ట్ యూజ్ చేస్తాం, హ్యావ్ యూజ్ చేస్తాం, V3 యూజ్ చేస్తాం. లెర్న్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఏంటి? లెర్న్ట్.
ఇక్కడ ఆ లెంట్ యూజ్ చేసాం. అంటే దీని అర్థం ఏంటంటే ఈ పాటికి ఆమె ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకునే ఉండాలి, నేర్చుకునే తీరుతుంది అన్న అర్థం రావడం జరుగుతుంది. ఇక్కడ మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేసాం. ఇలా మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేసేటప్పుడు ఆ పని చేసేసే ఉండాలి తప్పనిసరిగా అన్న అర్థం రావడం జరుగుతుంది. ద నెక్స్ట్ స్ట్రక్చర్ ఈస్ పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్లో మస్ట్ బీ V3 యూజ్ చేస్తుంటాం. చూడండి, ద వర్క్ మస్ట్ బీ కంప్లీటెడ్ బై టుమారో. రేపటికల్లా ఆ పని పూర్తి చేయబడాలి అని మనం తెలుగులో లిటరల్గా తీసుకున్నట్లయితే ఆ పని చేసి తీరా అని చెప్పి అర్థం వస్తుంది. అంటే ఆ పని చేయబడి తీరా అని చెప్పి అర్థం రావడం జరుగుతుంది. మనం జనరల్గా తప్పనిసరిగా ఆ పని రేపటికల్లా పూర్తి చేసి ఉండాలని చెప్పి చెప్తూ ఉంటాం. ఈ పాసిబుల్ స్ట్రక్చర్లో ఎప్పుడు కూడా మస్ట్ వచ్చి తర్వాత బీ వచ్చి తర్వాత V3 రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, V3 అంటే ఏంటి? కంప్లీట్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ కంప్లీటెడ్. ఇలా మస్ట్ బీ V3 మీకు పాసిబుల్ వాయిస్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మస్ట్ యొక్క ఉపయోగాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ వన్, సంథింగ్ ఈజ్ ఎసెన్షియల్ ఆర్ నెససరీ ఇన్ ఎంఫటిక్ వే. ఏదైనా అత్యవసరం, బాగా అవసరం అని చెప్పి మనం గట్టిగా ఒక్కానించి చెప్పేటప్పుడు ఇలా మస్ట్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్స్, ఐ మస్ట్ గో దేర్ అర్జెంట్లీ. నేను తప్పనిసరిగా అత్యవసరంగా అక్కడికి వెళ్ళాలి, నేను అర్జెంటుగా అక్కడికి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పేటప్పుడు ఆ తప్పనిసరిగా అనడానికే ఇలా మస్ట్ యూజ్ చేస్తుంటాం. ఐ మస్ట్ గో దే. నెక్స్ట్, యూ మస్ట్ బీ హియర్ బై 6 o'clock అట్ ద ఎనీ రేట్. అట్ ఎనీ రేట్ అంటే ఎలాగైనా సరే యూ మస్ట్ బీ హియర్, ఇక్కడ ఉండాలి, తప్పనిసరిగా నువ్వు ఉండాలి. బై 6 o'clock అల్లా అంటే 6 o'clock కన్నా ముందే ఇక్కడ ఉండాలని చెప్పి మనం అవసరాన్ని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ యూజ్ చేస్తాం. దే మస్ట్ క్లోజ్ ద షాప్ బై 10:30 కల్లా షాప్ క్లోజ్ చేసేయాలి. అంటే బిఫోర్ 10:30 కల్లా అంటే 10:30కు ముందే షాప్ క్లోజ్ చేసేయాలని చెప్పి ఇలా ఒక ఆర్డర్ కానీ ఒక అవసరం కానీ చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్, వీ మస్ట్ క్యారీ ఇనఫ్ క్యాష్. మనం తగినంత క్యాష్ తీసుకెళ్ళాలి. అవసరం, అక్కడ ఏదైనా అవసరం పడవచ్చు, ఏదైనా మనం ఖర్చు చేయవచ్చు, అలాంటప్పుడు డబ్బు లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన అవసరంగా యూ మస్ట్ క్యారీ ఇనఫ్ క్యాష్, తగినంత క్యాష్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్, యూ మస్ట్ డ్రైవ్ కేర్ఫుల్లీ. నువ్వు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. హీ మస్ట్ గివ్ అప్ స్మోకింగ్. గివ్ అప్ అంటే ఏదైనా మానుకుంటా, ఎస్పెషల్లీ చెడు అలవాటు, బ్యాడ్ హ్యాబిట్ని మానుకుంటా అర్థంలో గివ్ అప్ యూజ్ చేస్తుంటాం. హీ మస్ట్ గివ్ అప్ స్మోకింగ్. అతను ఖచ్చితంగా తప్పనిసరిగా స్మోకింగ్ మానుకోవాలని చెప్పి ఇలా చెప్తున్నాం. ఇక్కడ చూడండి, మస్ట్ డ్రైవ్, మస్ట్ క్యారీ, మస్ట్ క్లోజ్, ఇలా మస్ట్ తర్వాత ఎక్కువగా V1 రావడం జరిగింది. ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ మస్ట్ ఈస్, మనకి ఏదైనా కనిపించే లక్షణాలు బట్టి ఆ విషయం యథార్థం, నిజం అని చెప్పి మనం కన్ఫామ్గా కొన్నిసార్లు చెప్తూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మస్ట్ యూజ్ చేస్తుంటాం. లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ మస్ట్ బీ క్వైట్ రిచ్. ఆమె బాగా ధనికురాలై ఉంటుంది, ధనవంతురాలై ఉంటుంది. షీ ఆల్వేస్ వేర్స్ లాట్ ఆఫ్ జ్యువెలరీ. ఆమె ఎప్పుడు కూడా ఎక్కువ జ్యువెలరీ వేసుకుంటుంది, అంటే ఎక్కువ నగలు వేసుకుంటుంది. అంటే ఆ ఎక్కువగా నగలు వేసుకోవడం బట్టి మనం ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. అదేంటి? ఆమె బాగా ధనికురాలై ఉంటుందని, ఖచ్చితంగా ధనికురాలై ఉంటుందని చెప్పేటప్పుడు మనం ఇలా మస్ట్ యూజ్ చేసి మస్ట్ బి క్వైట్ రిచ్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, ఐ సీ రాజేష్ నేమ్ ఆన్ ద బుక్. ఆ రాజేష్ యొక్క పేరు ఆ బుక్ మీద చూశాను. సో ఇట్ మస్ట్ బి హీస్. ఖచ్చితంగా అతందే అయి ఉండొచ్చు, ఎందుకంటే పేరు దాని మీద ఉంది కాబట్టి ఆ బుక్ ఖచ్చితంగా అతందే అయ్యొచ్చు అని చెప్పి ఇలా మనం మస్ట్ బి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఐ హియర్ బాయ్స్ వాయిస్. నేను బాయ్స్ వాయిస్ విన్నాను. హీ మస్ట్ బి ఇన్ ద ఆఫీస్. అతను ఆఫీస్లో ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే లేకపోతే వాయిస్ వినిపించదు కదా. ఉన్నాడు కాబట్టి వాయిస్ వినిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అతను ఆఫీసులో తప్పనిసరిగా ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పేటప్పుడు ఇలా మనం మస్ట్ బి యూజ్ చేస్తాం. నెక్స్ట్, లుక్ ఎట్ ఆల్ ద స్నో. చూడు అంతా మంచు అంతా ఎలా ఉందో. ఇట్ మస్ట్ బి రియల్లీ కోల్డ్ అవుట్ సైడ్. బయట ఖచ్చితంగా చాలా చలిగా ఉంటుంది. ఎందువల్లంటే ఎక్కువగా చలిగా ఉండడం వల్లే ఆ మంచు పడింది కాబట్టి బయట ఎక్కువగా చలిగా ఉంటుందని చెప్పి మనం అక్కడ ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాం. సో మస్ట్ బి రియల్లీ కోల్డ్, నిజంగా చలి ఉంటుందని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, దెర్ ఈజ్ ఎ హ్యూజ్ వాటర్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా నీరే. ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ హార్డ్. ఖచ్చితంగా చాలా పెద్ద వర్షమే పడి ఉంటుంది. చూడండి, మస్ట్ హ్యావ్ రెయిన్డ్ అన్నాం. మస్ట్ హ్యావ్ రెయిన్డ్ అంటే మస్ట్ యూజ్ చేసి హ్యావ్ యూజ్ చేసి ఇక్కడ V3 యూజ్ చేసాం. రెయిన్ అనే వెర్బ్ యొక్క ఖచ్చితంగా చాలా పెద్ద వర్షమే పడి ఉంటుందని చెప్పేటప్పుడు ఇలా ఇట్ మస్ట్ హ్యావ్ రెయిన్డ్ హార్డ్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఏదైనా గతంలో తప్పనిసరిగా జరిగే ఉంటుంది, ఎవరైనా గతంలో తప్పనిసరిగా ఉంటారని చెప్పి అలా చెప్పేటప్పుడు మనం మస్ట్ హ్యావ్ V3 అనే కన్స్ట్రక్షన్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. షీ మస్ట్ హ్యావ్ రీచ్డ్ హోమ్ నౌ. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ రీచ్డ్ అంటే రీచ్ అనే వెర్బ్ యొక్క V3ని యూజ్ చేసాం.
అంటే రీచ్ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ని మనం ఇక్కడ యూజ్ చేసి మస్ట్ హ్యావ్ రీచ్డ్ అన్నాం. అంటే ఆమె ఇంటికి తప్పనిసరిగా చేరే ఉంటుంది ఈ పాటికి ఇప్పటికీ. ఇక్కడ బై నౌ కూడా అనొచ్చు మనం. బై నౌ షీ మస్ట్ హ్యావ్ రీచ్డ్ హోమ్. ఇప్పటికీ ఆమె ఇంటికి చేరే ఉంటుంది, చేరుకునే ఉంటుందని చెప్పి తప్పనిసరిగా అనేటప్పుడు ఇలా మస్ట్ హ్యావ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్, ఐఎమ్ షూర్ హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఐఎమ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను. హీ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్, అతను తప్పనిసరిగా ఎగ్జామ్ పాస్ అయ్యే ఉండాలి, పాస్ అయ్యే ఉంటాడని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3 యూజ్ చేసాం. నెక్స్ట్, హెర్ కార్ వాజ్ దేర్, అంటే ఆమె యొక్క కారు ఉంది. షీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ హోమ్, ఆమె ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ బీన్ అంటే బీ అనే వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ ఇక్కడ యూజ్ చేస్తాం, బీన్ ఇలా. నెక్స్ట్, దే మస్ట్ హ్యావ్ టోల్డ్ ఆఫ్ ఇట్, వాళ్ళు దాని గురించి నీకు తప్పనిసరిగా చెప్పే ఉంటారు, చెప్పే ఉండాలి తప్పనిసరిగా అనేటప్పుడు ఇలా మస్ట్ హ్యావ్ టోల్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్, హీ మస్ట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫర్ ఎ లాంగ్ టైమ్, చాలాసేపు. హీ మస్ట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ, నా కోసం అతను వెయిట్ చేసే ఉండాలి, వెయిట్ చేసే ఉండొచ్చు అని చెప్పి ఇలా మస్ట్ హ్యావ్ V3ని గతంలో ఏదైనా అయి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పేటప్పుడు ఇలా యూజ్ చేస్తుంటాం. ఫ్రెండ్స్, ఒకరు ఏదైనా మనల్ని అడిగేటప్పుడు నీకు ఇష్టం ఉంటే నువ్వు చెయ్యి, నాకు ఇష్టం లేదు, నాకు పని ఉందని చెప్పేటప్పుడు అలాంటి కాంటెస్ట్లో మనం మస్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్. డాడ్, షల్ ఐ వాచ్ ద టీవీ? డాడీ, నేను టీవీ చూడొచ్చు అని చెప్పి అడుగుతున్నప్పుడు డూ ఇట్, చెయ్యి, చూడు. ఇఫ్ యూ మస్ట్ బట్ ఐ హ్యావ్ సమ్ వర్క్, నీకు ఇష్టం ఉంటే నువ్వు చూడు కానీ నాకు కొంచెం పని ఉందని చెప్పేటప్పుడు ఇలా నీకు ఇష్టం ఉంటే నువ్వు చెయ్యి అని చెప్పేటప్పుడు ఇలా మస్ట్ మనం యూజ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ రికమెండేషన్ దాన్ షుడ్, అంటే షుడ్ కన్నా స్ట్రాంగ్ రికమెండేషన్ని ఇక్కడ మస్ట్ చెప్పడం జరుగుతుంది. అంటే ఏదైనా మనం ఎవరికైనా రికమెండ్ చేసేటప్పుడు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది చెప్పి మనం ఏదైనా రికమెండ్ చేసి చెప్పేటప్పుడు షుడ్ కన్నా ఇంకా ఫోర్స్గా ఉండడానికి మనం మస్ట్ యూజ్ చేస్తుంటాం. యూ మస్ట్ సీ లేదా యూ మస్ట్ వాచ్ ద సహస్ర 26 ఛానల్ ఫర్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీరు సహస్ర 26 ఛానల్నే వాచ్ చేయని చెప్పి మనం స్ట్రాంగ్గా రికమెండ్ చేసేటప్పుడు ఇలా మనం మస్ట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, ద బిర్యానీ ఈజ్ టేస్టీ హియర్. ఇక్కడ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ద బిర్యానీ డెలిషియస్ హియర్. యూ మస్ట్ ట్రై వన్స్, ఒకసారి ట్రై చేస్తే మంచిది, ఒకసారి ట్రై చేయని చెప్పి మనం రికమెండ్ చేస్తానంటే నేను ఆల్రెడీ తిని ఉన్నాను, టేస్ట్ చాలా బాగుంది కాబట్టి నువ్వు ఒకసారి కూడా ట్రై చేయని చెప్పి నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేసేటప్పుడు ఇలా మనం మస్ట్ యూజ్ చేసి చెప్పొచ్చు. ఎవరికైనా ఏదైనా ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి మనం ప్రొహిబిషన్ చెప్పేటప్పుడు కూడా మస్ట్ నాట్ని యూజ్ చేస్తుంటాం ఎక్కువగా. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. యూ మస్టంట్ యూజ్ యువర్ ఫోన్ వైల్ డ్రైవింగ్. వైల్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు, డ్రైవింగ్లో యూ మస్టంట్ యూజ్ యువర్ ఫోన్, నీ ఫోన్ నువ్వు యూజ్ చేయరాదు, యూజ్ చేయకూడదని చెప్పి ఇక్కడ నిషేధం చెప్తున్నాం, ప్రొహిబిషన్ చెప్తున్నాం, అలా చేయొద్దని. నెక్స్ట్, దిస్ ఇస్ సో సీక్రెట్ యూ మస్టంట్ టెల్ ఎనీ వన్. ఇది చాలా సీక్రెట్, ఎవరికి కూడా నువ్వు చెప్పకూడదని చెప్పి మనం ఇక్కడ ఒక ప్రొహిబిషన్, నిషేధంలో చెప్తున్నాం, అంటే నిషేధం జరిగింది అలా చెప్పొద్దని. నెక్స్ట్, యూ మస్టంట్ ఓపెన్ దిస్ గిఫ్ట్ టిల్ యువర్ బర్త్డే. టిల్ యువర్ బర్త్డే, నీ బర్త్డే వరకు యూ మస్టంట్ ఓపెన్ దిస్ గిఫ్ట్, ఈ గిఫ్ట్ని ఓపెన్ చేయకూడదని చెప్పి మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్, మస్ట్ అనేది రకరకాల సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం, యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐ మస్ట్ బీ హియర్ అట్ 8. నేను 8కి ఇక్కడ ఉండాలి. చూడండి, మస్ట్ బీ హియర్ అని, మస్ట్ బీ అంటే బీ అంటే ఉండుట, మస్ట్ అంటే ఖచ్చితంగా ఉండాలి. అట్ 8, 8 కల్లా అంటే ఇక్కడ చూడండి డ్యూటీ గురించి చెప్తాం, అంటే నా డ్యూటీ, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ, 8 కల్లా అక్కడ ఉండాలని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్, యూ మస్టంట్ టాక్ ఓవర్ ఫోన్ ఇన్ మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడకూడదని చెప్పి ఇలా ఆబ్లిగేషన్, వార్నింగ్ కూడా ఇక్కడ చెప్తున్నాం. నెక్స్ట్, యూ మస్ట్ స్టాప్ స్మోకింగ్ అంటే నువ్వు స్మోకింగ్ మానేయాలని చెప్పి మనం ఇక్కడ ఒక స్ట్రాంగ్ అడ్వైజ్ ఇస్తున్నాం మస్ట్తో. లాస్ట్ వన్, యూ మస్ట్ బీ కేర్ఫుల్. సో ఇట్ ఈస్ సో డార్క్, చాలా చీకటిగా ఉంది, సో అందువలన యూ మస్ట్ బీ కేర్ఫుల్, నువ్వు జాగ్రత్తగా ఉన్నావని చెప్పి మనం ఇలా వార్నింగ్, అలాగే అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ వీడియో లెసన్లో మీరు ప్రత్యేకంగా మస్ట్ గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియో లెసన్లో కూడా మరికొన్ని గ్రామటికల్ థింగ్స్ మీరు క్లియర్గా, డీటెయిల్గా తెలుసుకోబోతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.